హాయ్ అండి. ఇది మా ఆడపడుచు వాళ్ళ ఇల్లు. మూలభవంతి ఇల్లు వైపు అండి ఇది ఎంట్రన్స్. ఇలా ఉంటుందండి. అటు బంగ్లా సైడు అదొక ఎంట్రన్స్ ఉంటుంది. ఈ ఇంటికి ఇదొక ఎంట్రన్స్ ఉంటుందండి. మూడు దర్వాజాలు దాటుకొని పోతే ఇంట్లోకి వెళ్తామండి మనం. ఇవైతే పశువుల కోసం అని చెప్పి వర్షాకాలం వస్తే పశువులకు ఇబ్బంది అవుతుందని ఇలా వేశారండి ఇవైతే. ఇంకా గుమ్మిలు మీకు ఎవరికైనా తెలుసా అండి? ఈ గుమ్మిలు ఇందులో వడ్ల దినుసులు పోసుకుంటారండి. ఇప్పుడు మనం సంచుల్లో పోసుకుంటే లక్క పురుగులు అవి వచ్చేస్తాయి కదండి. అంతకుముందు అయితే ఇట్లా వెదురు బుట్టలలోనే ఈ ధాన్యం నింపుకొని పైన అరిగడ్డి వేసి పెండమెత్తి వేసుకొని ఉంటే సంవత్సరం వరకు ధాన్యం ఏది పోసినా కానీ చెక్కు చెదరకపోయేదండి. ఇవి ధాన్యపు గిడ్డలు అని అంటారండి. వడ్ల గుమ్ములు అని తెలుసండి. నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంట్లో చూడలేదండి. మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో మాత్రం చూశాను. ఇలా ఉంటాయండి వడ్ల గుమ్మిలు ఇవి. ఈ పైన చూడండి వెదురు బొంగులతోని సజ్జల లెక్క మనం ఇప్పుడు అటకల లాగా అన్నట్టు ఇవి వెనకట దానిపైన స్టోరేజ్ సామాన్ అంతా వేసుకుంటారండి. ఇంకా అక్కడి నుంచి దేవుని ఇంట్లోకి అయితే వస్తున్నామండి. ఇలా ఉంటుంది మూల భవంతి ఇల్లుకు. 2 రూమ్లు ఉంటాయండి. ఒకటి బెడ్రూమ్ లాగా, ఒకటి దేవుని లాగా. పైన చూడండి చెక్కలు ఎంత బాగున్నాయో. దీన్ని మెయింటైన్ చేసుడు కూడా కావాలండి. ఈ తరం వాళ్ళైతే మెయింటైన్ చేయడం లేదు. ఇత్తడి సామాన్ చూడండి ఎంత బాగున్నాయో. ఇప్పటి వాళ్ళైతే అసలు ఇత్తడి సామానే వాడటం లేదండి. చిన్న చెంబు దగ్గర నుండి చూడండి ఎంత సైజు వరకు ఉన్నాయో. చాలా బాగా అనిపిస్తుందండి. ఇంకా బాత్రూంలో కూడా గంగాలం కూడా ఉందండి. వీళ్ళకి స్నానం చేయడానికి, కాళ్ళు కడుక్కోవడానికి గంగ నీళ్ళతో స్నానం చేసినంత విలువ అనేటోళ్ళు గంగాలంలో స్నానం చేస్తే అంతకుముందు తరం వాళ్ళైతే. ఇంక ఇదైతే దేవుని రూమ్ అండి, దేవుని గది. ఈ దేవుని గదిలో మా తెలంగాణ వైపు అయితే అలా కూరాడుకుండా అని ఉంటుందండి. గృహప్రవేశం రోజే ఆ కూరాడు నీరాడు పెట్టుకుంటారు. ఇంకా ఇవైతే అంతకుముందు వాళ్ళు కుండలలో లక్క పోయించుకొని పచ్చళ్ళు, కారం పొడులు నిల్వ చేసుకునేవారండి. ఇంకా పద్ధతి వీళ్ళ ఇంట్లో కొనసాగుతూనే ఉందండి. మనమైతే ప్లాస్టిక్ డబ్బాల్లో పోసుకుంటాము, కారం తెల్లబడిపోతుంది. ఇదైతే చాలా చక్కగా ఎర్రగా ఉంటుందండి. రుచి కూడా చాలా బాగుంటుందండి. ఇగో ఈ అరుగు మీద రేలారే గంగక్క రాఖీ సాంగ్ షూటింగ్ జరిగింది. ఇంకా బతుకమ్మ షూటింగ్ కూడా జరిగిందండి. ఆ బతుకమ్మ షూటింగ్ వాళ్ళ పేరు నేను తర్వాత వీడియోలో చెప్తాను చూడండి. ఇలా చెక్క మగురాలు, మొత్తం చెక్కలతో పరిచినట్టుగా ఇల్లు. ఇగో ఇది ఎంట్రన్స్ అండి. ఎంత బాగుందో కదండి. మనమైతే ఇలాంటి ఇల్లు చూడలేమండి. కడపలు కూడా చూడండి ఎంత లావుగా ఉన్నాయో. డబల్ కిస్తీ దర్వాజాలు అని అంటారండి. ఇంకా థ్యాంక్ యూ ఫ్రెండ్స్.